యాక్సియం 4 మిషన్లో భాగంగా ఒక అందమైన మృదువైన బొమ్మను డ్రాగన్ వ్యోమనౌక ద్వారా శుభాంశు శుక్ల బృందం రోదసీలోకి తీసుకెళ్లింది. దాని పేరు ఏమిటి? The answer is B. Joy. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? The correct answer is A. పరాగ్ జైన్. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఆంగ్ల విభాగంలో దేశంలోనే తొలి డాక్టరేట్ పొందిన తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్ ఎవరు? The answer is D. జెన్సీ. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కి ఎగుమతి చేసే ఏ వస్తువులపై ఆంక్షలను విధించింది? The answer is D. జ్యూట్. 4500 ఏళ్ల పూర్వం రాజస్థాన్లో ఉన్న నాగరికత ఆధారాలు ఏ ప్రదేశంలో బయటపడ్డాయి? The answer is C. బహజ్ గ్రామం. 2029 పోలీస్ ఫైర్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? The correct answer is B. ఇండియా. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేటు రంగ సంస్థకు గౌరవ సలహాదారునిగా ఏ ఇస్రో మాజీ చైర్మన్ నియమించబడ్డారు? The answer is D. సోమనాథ్. దేశంలోనే తొలిసారిగా AI ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ను కలిగిన డిజిటల్ హైవేగా ఏది గుర్తింపు పొందింది? The correct answer is A. ద్వారకా ఎక్స్ప్రెస్ వే. ఇక్రిషాట్ రాగులపై పరిశోధనలు చేసి సృష్టించిన కొత్త వంగడం పేరేమిటి? The answer is C. ర్యాపిడ్ రాగి. 2025లో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం జూలై 6 మరియు 7 తేదీల్లో ఏ దేశంలో జరగనుంది?
ద ఆన్సర్ ఈస్ డి, బ్రెజిల్. దేశంలోనే తొలి ఈ ట్రాక్టర్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ద ఆన్సర్ ఈస్ ఏ, మహారాష్ట్ర. జాతీయ గణాంకాల దినోత్సవం, నేషనల్ స్టాటిస్టిక్స్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ద ఆన్సర్ ఈజ్ సి, జూన్ 29న. దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రము ఏది? ద ఆన్సర్ ఈజ్ సి, తెలంగాణ. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ద ఆన్సర్ ఈస్ ఏ, జూన్ 27న. ఇటీవల జరిగిన నాటో 2025 శిఖరాగ్ర సమావేశం ఏ నగరంలో జరిగింది? ద ఆన్సర్ ఈస్ సి, ది హేగ్. అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ద ఆన్సర్ ఈస్ డి, జూన్ 26న. ఎరీ సిల్క్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన భారతీయ రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఈస్ బి, మేఘాలయ. ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్న దేశం ఏది? ద ఆన్సర్ ఈస్ ఏ, ఇండియా. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్యాబినెట్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది? ద ఆన్సర్ ఈస్ బి, తెలంగాణ. నిజామాబాదులో 2025 జూన్ 29న ఏ కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు? ద ఆన్సర్ ఈస్ సి, జాతీయ పసుపు బోర్డు. భారత మహిళా క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో శతకం సాధించిన తొలి క్రికెటర్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఏ, స్మృతి మందాన. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఏబీపీ 2024-25 జనవరి టు మార్చ్ Q4 డెల్టా ర్యాంకింగ్స్లో జోగులాంబ గద్వాల జిల్లా గట్టు బ్లాక్ దేశవ్యాప్తంగా ఎన్నవ స్థానం పొందింది? ద ఆన్సర్ ఈజ్ సి, 5వ స్థానం. ఇటీవల ఆవిష్కరించిన
బహుముఖ బనారస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ద ఆన్సర్ ఈస్ డి. కిల్లాడ సత్యనారాయణ. ద వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ద ఆన్సర్ ఈస్ సి. శిఖర్ ధావన్. దేశీయ సముద్రయాన మారిటైమ్ రంగంలోనే మొదటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా దేనిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు? ద ఆన్సర్ ఈస్ బి. సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. వుజ్ చెస్ కప్ మాస్టర్స్ 2025ను ఎవరు గెలుచుకున్నారు? ద ఆన్సర్ ఈస్ డి. ప్రజ్ఞానంద. ఆధునిక భారత గణాంక పితామహుడు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఏ. ప్రశాంత చంద్ర మహలనోబిస్. భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను చేరిన మొదటి భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ద ఆన్సర్ ఈస్ సి. శుభాంశు శుక్లా. బోనాల పండుగలో భవిష్యవాణి చెప్పే కార్యక్రమాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ సి. రంగం. ఇక్రిషాట్ కనిపెట్టిన భూసార క్షీణతను క్షణాల్లో ఖచ్చితంగా గుర్తించే వ్యవస్థ పేరేమిటి? ద ఆన్సర్ ఈస్ డి. డిఆర్ఎస్.